ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 52వ అధ్యాయం 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు సెలవిస్తున్న మాట ఏమిటంటే, మనమందరము కూడా దేవుని దగ్గరికి వచ్చినాక, దేవుని నమ్మిన తర్వాత ఆయన మార్గంలో నడిచేటప్పుడు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని కుమారుడా, నీవు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నావు? పనికొచ్చే పాత్రగా ఉంటున్నావా? పనికిరాని పాత్రగా ఉంటున్నావా? చిగురించేవానిగా ఉంటున్నావా? చిగురును లేకుండా చేసేవానిగా ఉంటున్నావా అనేది ఆలోచించుకోవాలా. దేవుడేమో నా బిడ్డలందరూ కూడా పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి అని చాలా ప్రయాసపడ్డాడు. నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం తిరిగి లేచాడు, నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. ఇన్ని చేశాడు నీకు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండడానికి. అందుకే మనమందరం ఎలా ఉండాలా? దేవుని దగ్గర పచ్చని ఒలీవ చెట్టు వలె అందరికీ ఉపయోగకరంగా, ఒక పక్క నీ కుటుంబానికి ఉపయోగకరంగా, నీ బంధువులకు ఉపయోగకరంగా, నీ ఆత్మీయులకు ఉపయోగకరంగా, నీ సేవకులకు ఉపయోగకరంగా, అనేక మందికి ఉపయోగకరంగా పచ్చని ఒలీవ చెట్టు వలె నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనమందరం కూడా పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలంటే ఏం చేయాలా? దేవుని కృపయందు ఎల్లప్పుడూ నమ్మిక ఉంచి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఒకానొక రోజు మరణించాలి. కాబట్టి అందరము కూడా దేవుని కృపయందు నమ్మిక ఉంచి దేవునిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలయ్యా. తండ్రి, నేను ప్రభువా, మేము ప్రభువా, నీ దగ్గర ప్రభువా పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండుటకు, అనేక మందికి ఉపయోగకరమైన వానిగా, మంచి పాత్రగా ఉండులాగున సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.